హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చక్కగా మా స్పెషల్ చూడండి, టూనా ఫిష్ చూసారా. దీంతో ఇప్పుడు ఫిష్ ఫ్రై చేయబోతున్నాను అనమాట. దీంట్లోకి నేను ముందుగా ఏం పెట్టేశానండి, ఇక్కడ వేడిగా రైస్ పెట్టేశానండి, ఉడుకుతుంది. అక్కడ రసం కూడా పెట్టేశాను. ఇప్పుడు మనం టూనా ఫిష్ తోటి ఫ్రై చేసుకుందాం. దానికోసం మ్యారినేట్ ఎలా చేయాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను, సరేనా. ఇక్కడ చూడండి, అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. కారం, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్, తగినంత సాల్ట్, కొంచెం అల్లం పేస్ట్. ఇదిగో దీంట్లో ఆయిల్ వేసుకొని మనం ఇలాగా ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇవ్వండి, ఇప్పుడు మనం ఇలాగ మసాలా అంతా ప్రిపేర్ చేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ కావాలితే వేసుకోండి. ఇందులో కొంచెం చుక్క వాటర్ వదులుదాం. ఇలాగ 1-2 స్పూన్లు అంతే, ఇలా కలుపుకుంటానికి. ఓకేనా. ఇవ్వండి, ఇప్పుడు చేప ముక్కలు ఇలా తీసుకున్నాను కదా, ఈ మసాలా అంతా దీనికి పట్టించేద్దాం. ఇదిగోండి, మొత్తం మసాలా ఇలా పట్టించేయాలి. నేను ఇదే ఫస్ట్ టైం అండి, ఇది టూనా ఫిష్ అనేది చేయడం అనేది ఫస్ట్ టైం. ఉన్న ఫిషెస్ అవి వండాను అనుకోండి, ఈ ఫిష్ అనేది ఫస్ట్ టైం అనమాట. మొత్తం ఇలాగా పట్టించేద్దాం. ఇదిగోండి, మొత్తం చక్కగా చేప ముక్కకి మసాలా పట్టించేసాను కదా. ఇప్పుడు ఒక నిమ్మకాయ చెక్క దీని మీద ఇలా పిండేసుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే డీప్ ఫ్రిడ్జ్లో చక్కగా, డీప్ ఫ్రిడ్జ్లో పర్లేదు, ఫ్రిడ్జ్లో అయినా సరే ఒక అరగంట అయినా గంట అయినా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఈ మసాలా అంతా బాగా పట్టుకొని మంచిగా లాక్కుంటుంది. ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం మనం. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఆ చేపలను తీసుకొచ్చేసానండి, చక్కగా మ్యారినేట్ అయిపోయినాయి. చూడండి, నేను ఇప్పుడు ఫ్రై చేసేస్తున్నాను. దీంట్లోకి మనకి కలిమాకు రెబ్బలు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి కొన్ని తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కనివ్వండి. మనకి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు ఇలా చేప ముక్కని తీసుకొని చక్కగా ఇందులో వేసేద్దాం. ఇదే చాలు, ఆ 4 ఏగాక అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక కలిపేయకూడదంటే అలా వేసిన తర్వాత ఏగనివ్వాలి. అందులో 2 కరివేపాకు రెబ్బలు వేసేయండి. ఆ ఫ్లేవర్ దిగి చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై అన్నది. ఇదిగోండి, ఎగుతుంది కదా. ఇప్పుడు కొంచెం స్లోగా ఇలా తిప్పుకుందాం. బాగా వేగింది కదా, అలా వేగాలి. ఉప్పు, కారం అన్ని మసాలా పట్టుకొని దానికి ఉంటే కదపకుండా ఉంటే చక్కగా అలా పట్టుకొని ఉంటుంది అనమాట. అంతే, ఇంకా వేగనివ్వాలి. ఇదిగోండి, మనకి చేపలు చూడండి ఎలా ఫ్రై అయినాయో. 3 తీయమ్మా ఫస్ట్. ఇదిగోండి, ఎంత బాగా ఫ్రై అయినాయి కదా చక్కగా. చూడండి, ఇంతేనండి. అన్నీ కూడా ఇలా వేపుకోవాలి చక్కగా. ఎంత బాగున్నాయి చూడండి. ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. మనకి రసం పెట్టుకొని పక్కన ఇలాగా నంచుకొని తినడానికి, ఉత్తియే కూడా పక్కన ఉల్లిపాయ పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తినడానికి అన్నీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. మనం చేపలు ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆయిల్ అనేది కాగనివ్వాలండి. అప్పుడే మనం ఈ ఫిష్ వేయగానే చక్కగా ఫ్రై అవుతుంది. వేడి ఎక్కువగా ఉండాలన్నమాట. ఇప్పుడు బాగా హీట్ ఎక్కింది, ఇప్పుడు వేస్తున్నా. అలా హీట్లో ఉండాలి ఇప్పుడు ఆయిల్ అన్నది. మనకి 2వ వాయ చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా పక్కకు పెట్టేసుకుందాం. మిగతాయి కూడా వేపేసుకుందాం. ఇంకా ఇదిగోండి, మనకి టూనా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇలా చేసుకొని చక్కగా ఉల్లిపాయలు నంచుకొని నిమ్మకాయ పిండి ఇట్ల మీద తింటుంటే చాలా చాలా బాగుంటుంది, స్నాక్స్ లాగా. మళ్ళీ ఇంకోలా కూడా తినచ్చు మనం. ఇదిగోండి, వేడివేడిగా రైస్ పెట్టుకొని రసం, ఇంకా 2 చేప ముక్కలు పక్కన పెట్టుకొని నంచుకొని తింటే ఉంటుంది. అబ్బా, ఇంకా సూపర్ అద్దరిపోతుంది అంతే అండి. మీరు కూడా ట్రై చేసేయండి. ఫుల్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు, సరేనా. స్కిప్ చేయకుండా చూసి నేను ఎలా చేశాను ఏంటి అన్నది తప్పకుండా చూసి ట్రై చేయండి. చాలా చాలా బాగుంది.